వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామ్య వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికి అమరులైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు మరియు స్వతంత్ర సమరయోధులందరికీ నివాళులు తెలిపారు. సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు. తెలంగాణ ప్రాంతం భారతదేశంలో విలీనమై నేటికి 76 సంవత్సరాలు పూర్తి చేసుకుని 77వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా హాజరైన గౌరవ ప్రజా ప్రతినిధులు, జిల్లా న్యాయమూర్తులు, అధికారులు, అనధికారులు, పాత్రికేయులు, ఉద్యమకారులు, కళాకారులు, కర్షక విద్యార్థులకు జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు, పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజా మాన్యులు ఈనాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు మరియు స్వాతంత్ర సమరయోధులందరికీ నా నివాళులు. రాష్ట్ర చరిత్రలో కీలకమైన రోజు. తెలంగాణ ప్రాంతం భారతదేశంలో విలీనమై నేటికి 76 సంవత్సరాలు పూర్తి చేసుకొని 77వ సంవత్సరంలోకి అడుగుడుతున్న శుభ సందర్భంగా హాజరైన గౌరవ ప్రజాప్రతినిధులకు మరి నాతో పాటు శాసనసభలో ఎమ్మెల్యేలుగా ఉన్న
తాండూరు శాసనసభ్యులు గౌరవ మనోహర్ రెడ్డి గారు, మరి అదేవిధంగా చేవెళ్ళ శాసనసభ్యులు గౌరవ కాళే యాదయ్య గారు, వారితో పాటు ప్రజాప్రతినిధులు, జిల్లా జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి జాతీయ నాయకులు పాల్గొని బ్రిటిష్ వారి నుండి భారత జాతిని విముక్తి చేశారు. ఆనాడు దేశవ్యాప్తంగా ఉన్న 562 సంస్థానాల్లో మెజారిటీ సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యాయి. కానీ జూనాగఢ్, కాశ్మీర్, హైదరాబాద్ సంస్థానాలు విలీనం కాలేదు. అప్పటిలో తెలంగాణ మొత్తము ప్రాంతము, మహారాష్ట్ర, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు హైదరాబాద్ సంస్థానంలో నిజాం పరిపాలన ఉండేది. హైదరాబాద్ సంస్థాన ప్రజలకు మాత్రం ఆగస్టు 15 స్వాతంత్రం పొందలేదు. దేశమంతా 1947 ఆగస్టు 15 స్వాతంత్ర సంబరాల్లో కేరింతలు వేస్తుంటే హైదరాబాద్ సంస్థాన ప్రజలు స్వేచ్ఛా స్వాతంత్రానికి కై పోరాడుతూనే ఉన్నారు. హైదరాబాద్ సంస్థానం స్వాతంత్రం ఉంటుంది అని నైజాం రాజు ప్రకటించారు. కానీ సంస్థానంలో భూస్వాములు, జమీందారులు, జాగీర్దారులు, దేశ్ముఖులు ప్రజలను నానా రకాలుగా వేధించారు. రైతులు కౌలు కింద చేతికి అందిన పంటలో అగ్రభాగంగా పెత్తందారులకు చెల్లించాల్సి వచ్చింది. 85% ప్రజలు మాట్లాడే స్థానిక భాషపై అణిచివేత, వెట్టిచాకిరి, బానిసత్వం కొనసాగింది. మరోవైపు ప్రైవేట్ సైన్యం మరియు రజాకర్ల దమనకాండ కొనసాగింది. ఈ నిర్బంధానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు చైతన్యమై సాయుధ రైతాంగ పోరాటాలు చేశారు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రజలపై రజాకర్ల, భూస్వాములు దాడులు పెరిగిన నేపథ్యంలో భారతదేశంలో కలవారిని తెలంగాణ ప్రజల కోరిక మేరకు అప్పటి ప్రధానమంత్రి శ్రీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మరియు అప్పటి హోంమంత్రి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హైదరాబాద్ సంస్థాన్ని భారతదేశంలో విలీనం చేయాలని నిజాంకు రాయబారం పంపారు. తమ సంస్థాన్ని భారతదేశంలో విలీనం చేసేందుకు నిజాం అంగీకరించకపోవడంతో 1948 సెప్టెంబర్ 13న భారత సైన్యం రంగంలోకి దిగింది. దీనినే ఆపరేషన్ పోలో అని పిలిచారు. ఓవైపు సాయుధ పోరాటం, మరోవైపు భారత సైన్యం రంగంలోకి దిగడంతో చేసేది ఏమీ లేక అప్పటి నిజాం 1948 సెప్టెంబర్ 17న భారత యూనియన్లో చేరుతానని ప్రకటించారు. నేడు ఈ స్వేచ్ఛా స్వాతంత్రం మన సొంతం కావడానికి ఎంతో మంది ఈ గడ్డ మీద అసమాన త్యాగాలు చేశారు. ఆనాటి
ఎల్పిజి గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు 1,73,00,000 రూపాయలు గ్యాస్ సబ్సిడీ అందించబడ్డాయి. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్తును వినియోగించుకునే గృహాలకు ఉచిత విద్యుత్తును అందించడం ప్రధాన లక్ష్యంగా ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు విద్యుత్ శాఖ వారు 0 బిల్లులు జారీ చేస్తారు. మార్చి 1 నుంచి 2024 నుండి గృహజ్యోతి 0 బిల్లులు జారీ ప్రారంభం అయినది. జిల్లాలో ఈ పథకం కింద జూన్ నుండి ఆగస్టు వరకు 1,26,000 వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఇవ్వడం జరిగినది. ఈ పథకం కింద అందిన విద్యుత్తుకు గాను 12,53,00,000 రూపాయలు ప్రభుత్వం డిస్కాంలకు చెల్లించడం జరిగింది. దేశంలో ఎన్నడూ జరగని రీతిలో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రూపాయల వరకు రైతు రుణాలను మాఫీ చేసి రాష్ట్ర ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. 2 లక్షల రూపాయల వరకు ఏకకాలంలో రుణమాఫీ చేయడంతో రాష్ట్రంలోని రైతాంగము నేడు పండుగ జరుపుకుంటుంది. జిల్లాలో రైతు రుణమాఫీ పథకం కింద 1,99,000 మంది రైతన్నలకు 905 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తి చేయడము జరిగింది. ప్రజలకు ఎన్నో సమస్యలు సృష్టిస్తున్న ధరణి పోర్టల్ను మార్చేసి భూమాత ద్వారా ఇబ్బందులు తొలగించాలని ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణ కొరకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజు ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పటిష్టపరిచి గతంలో ఉన్న 5 లక్షల కవరేజీని 10 లక్షల రూపాయల వరకు పెంచడమైనది. ఈ పథకం వల్ల వికారాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 3,200 మంది పేదల చికిత్సలు పొందగలిగారు. ఈ పథకం కింద ప్రభుత్వము 4,60,00,000 రూపాయలు చెల్లించడం జరిగినది. మరి అదేవిధంగా గత వారం రోజుల్లో భారీ వర్షాల కారణంగా మన జిల్లాలో 333 నివాస గృహాలు పాక్షికంగా కూలిపోయినందుకు గాను ఒక్కొక్క ఇంటికి 16,500 రూపాయలు చొప్పున తక్షణ సాయం కింద మొత్తం 55 లక్షల నష్టపరిహారము వారి బ్యాంకు అకౌంట్లో నేరుగా రాష్ట్ర ప్రభుత్వము అందించడం జరిగినది. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలో భాగంగా జిల్లాలో